ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారు. దేవుని మహాకృప వల్ల నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ లాస్ట్ వీడియోలో పార్ట్ 2 మనం చేయడం జరిగింది. ఇది పార్ట్ 3 అన్నమాట. ఇందులో నేనేం చెప్తున్నానంటే లైక్ సృష్టించబడిన దాని నుంచి దేవుడు ఉన్నాడు అనే ఒక సూచనని నేను మీకు తెలియజేశాను. నెక్స్ట్ బైబిల్ ఏం చెప్తుంది ఈ సృష్టి గురించి, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అనడానికి బైబిల్లో ఉన్న వచనాలు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు రండి, కీర్తన 19వ అధ్యాయము 1వ వచనము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. ముందు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. ఈ వాక్యాన్ని 1 నుంచి 4 వచనాల వరకు మనం 19వ కీర్తన చదివినప్పుడు గమనించండి. ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఆకాశాలు అంటే దేవుని మహిమనంటే దేవుడు ఎంత, ఆకాశమే అందనంత ఎత్తుగా ఉంది, మనకి తెలియనంత, చాలా అసలు దాని విస్తీర్ణంతో కూడా తెలీదు. అలాంటి ఆకాశం దేవుని మహిమను వివరిస్తుందంట. అంటే ఆయన చేసిన పని, ఆకాశం అనేది, ఆకాశం ఆయన చేసిన పని అయినా సరే ఆ పని, ఆయన చేతి పనిని చూసినప్పుడు దేవుని మహిమ ఎలా ఉంటుంది అని, దానికి ఆయన మేధసి అంటే ఆయన ఇంకెలా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఆకాశమే ఒక ఉదాహరణగా మనకు నిలుస్తుందంట. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అంతరిక్షంలో అసలు ఆకాశాన్నే మనం అనుకుంటే తర్వాత అంతరిక్షం కూడా ఆయన చేతి పని ఇలా ఉంటుంది. లైక్ మిల్కీ గ్యాలక్సీస్, యూనివర్స్ ఎన్నెన్నో ఉన్నాయి. మనం చూసేది ఇంత రవ్వంత, కానీ మనకి అందనంత ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలన్నిటిని చూసినప్పుడు ఆయన చేతి పని ఎంత అద్భుతంగా, ఎంత ప్రకాశవంతంగా, లైక్ యూనివర్సెస్ ని మిల్కీ యూనివర్స్, లైక్ ఆ మిల్కీ వేస్ ని చూసినప్పుడు, గెలాక్సీస్ ని చూసినప్పుడు అనిపించదు అబ్బా ఇంత ప్రకాశవంతంగా ఎలా ఉన్నాయి ఇవి అని. ఆ స్టార్స్ కానీ, ఆ మూన్ కానీ. సో దట్ అంతరిక్షం కూడా ఏం చేస్తుందంటే అది చేతి పనిని, ఆయన చేతి పనిని ప్రచురిస్తుందంట. అంటే అవి